అందరికీ నమస్కారం. ఆదివారం అనగానే మనం ఎంజాయ్మెంట్ డే, ఫన్ డే, రిలాక్సేషన్ డేగా జరుపుకునే వారం. పిఎంసి జ్ఞానసభ ప్రారంభమైనప్పటి నుండి మనం ఎన్లైటన్మెంట్ డేగా జరుపుకుంటున్నాం మిత్రులారా. సో ఈనాటి జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. మనకు సాధకులందరికీ పౌర్ణమి అంటే ఎంత ప్రత్యేకమో మనకు తెలుసు. అందులో జూలైలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని మనం జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువు యొక్క పాత్ర మన జీవితంలో ఏమిటి అనేది మనం ఈనాటి చర్చ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు వారి సాధన ద్వారా, వారి పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలు చర్చ ద్వారా మనకు అందిస్తున్నారు. ఈనాటి చర్చలో మనతో ముగ్గురు ఆధ్యాత్మికవేత్తలు మనతో పాటు ఉన్నారు. అందులో ముందుగా యోగా టీచర్గా, మ్యాథమెటిక్స్ టీచర్గా వారి ప్రయాణాన్ని ప్రారంభించి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్గా శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నడిపిస్తూ ప్రస్తుతం మనం ఎంతోమంది మహర్షుల యొక్క జీవిత చరిత్రలను చదివి సర్టిఫైడ్ ఆధ్యాత్మికవేత్తగా ఎన్నో ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు రత్నకుమారి గారు. నమస్కారం మేడం. నమస్కారం. సో మరొక ఆధ్యాత్మికవేత్త మనతో పాటు ఉన్నారు. వారు మెడికల్ స్టూడెంట్గా ధ్యాన సాధనతో, పత్రిజీ సాంగత్యంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి ఆధ్యాత్మిక జ్ఞాన గుళికలు తయారు చేసి, అంటే అన్ని జబ్బులకు ఒకే మందు ఉండాలి అని కలలు కన్న తన కలను ఎన్నో పరిశోధనల ద్వారా, స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ద్వారా స్పిరిచువల్ టాబ్లెట్స్ గ్లోబల్ ఫౌండేషన్ని స్థాపించి గ్లోబల్గా ఆధ్యాత్మిక జ్ఞాన గుళికలను అందిస్తున్నారు. మనందరికీ డాక్టర్ జీకేగా సుపరిచితులైనటువంటి గోపాలకృష్ణ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సో మరొక ఆధ్యాత్మికవేత్త మనతో పాటు ఉన్నారు. వీరు ఎంతో మంది గురువుల యొక్క చరిత్రలను చదవడమే కాదు, వారి యొక్క అండర్స్టాండింగ్ అపారంగా ఉంటుంది. అసలు ఏ గురువు ఏం అందించారు అని ధారాళంగా అందిస్తూ ఉంటారు. మినరల్స్ డిపార్ట్మెంట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్గా, ప్రకృతి చికిత్స నిపుణులుగా వారి సేవలు అందిస్తున్నారు. వారే లక్ష్మీనారాయణ గారు. నమస్కారం. నమస్కారం. మీ అందరికీ ఈనాటి గురు పాత్ర చర్చకు స్వాగతం, సుస్వాగతం. లక్ష్మీనారాయణ గారు, అసలు గురువు అంటే ఎవరు? ప్రాపంచిక గురువు, ఆధ్యాత్మిక గురువు అని రకరకాలుగా ఉంటారా? మనం ఇప్పుడు సంస్కృతంలో చూస్తే గురువు యొక్క శబ్దం అంటే గు అంటే మనం అజ్ఞానం, అంధకారం, అజ్ఞానం అనే అంధకారంలో ఉండడం. రు అంటే ప్రకాశవంతమైన తేజస్సైన శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించడం. ఇది ఒక అందుకంటే అంటే అంధకారమైన అజ్ఞానంలోంచి, చీకటి నుంచి ప్రారదులు అంటే ప్రకాశవంతమైన జ్ఞానం అనే వెలుగుని ఇచ్చేవాడు గురువు. అది ఇంకొక ఏంటంటే గు అంటే గుణాతీతుడు, అంటే త్రిగుణాలు దానికి అతీతంగా ఉన్నా అంటే తామస, రజస, సత్వగుణాలకు అతీతంగా ఉండే వ్యక్తి. మరియు రు అంటే రూపము లేని వ్యక్తి, అంటే నిరాకారుడు. అంటే నిరాకారుడు అంటే తాను ఏమీ ఆశించకుండా త్రిగుణాలకు అతీతంగా ఉండి శిష్యుని తన జ్ఞాన ధార పోసేవాడు గురువు అన్నమాట. అయితే మనం ప్రాపంచిక గురువు అని, తర్వాత ఆత్మాధిక గురువు అని మనం అంటుంటాం. యాక్చువల్గా గురువులు 7 రకాలు ఉంటారు. ఫస్ట్ గురువు అంటే సూచక గురువు అంటారు. సూచక గురువు అంటే సూచనలు ఇస్తూ ఉంటూ ప్రపంచ జ్ఞానం నుంచి భౌతిక జ్ఞానం గురించి, ప్రాపంచిక విషయాల గురించి చెప్తూ ఉంటాడు అనమాట. ప్రాపంచిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు రెండు కలగలిపి చెప్తారు. వాచక గురువు అంటే తన శాస్త్రాల గురించి చెప్తుంటాడు. బోధక గురువు అంటే తను ఈ పంచాక్షరి, తన మంత్రాలు, తర్వాత గాయత్రి మంత్రము, ఇంత మంత్రాల గురించి ఉపదేశిస్తుంటాడు. విహిత గురువు అంటే వైరాగ్యం గురించి బోధిస్తుంటాడు. తర్వాత కారణ గురువు అంటే జనన మరణ చక్రాల నుంచి బయటికి తీసుకెళ్లేవాడు. వీటన్నిటికంటే పరమ గురువు అనే మహాగురువు అంటే ఏంటంటే ఈ జనన మరణ చక్ర రహస్యాలు తెలుపుతూ తన జనన మరణాలు భయం నుంచి, సంసార బంధాల నుంచి దూరం చేసి అన్నిటికంటే ఉత్తమమైన ఉన్నవాడు గురువుని పరమ గురువు అంటాడు. కానీ ఇంకొక గురువు ఉంటాడు, నిషిద్ధ గురువు. నిషిద్ధ గురువు అంటే తన మంత్రాలు, తంత్రాలతోటి ఇతరులకు హాని చేయడం చేస్తుంటాడు. కాబట్టి అతన్ని నిషిద్ధ గురువు, అతన్ని మనం గురువుగా స్వీకరించవద్దు.
నిషిద్ధ గురువును మరి ఎవరు నిషేధించాలి? అంటే ఇప్పుడు తను గురువుగా బయటకు వచ్చారు, అవును. నిషేధించాల్సింది ఎవరంటారు? శిష్యుడే నిషేధించుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే గురువు తన నిషిద్ధ గురువుగా గుర్తించగలం, ఇప్పుడు మనం ఎన్నో మంత్రాలు బైతాళులు, తర్వాత మంత్ర తత్వాలు, చాలా మంది చేతబడులు అంటారు, నిష్ఠులు అంటారు, ఇలాంటి వాళ్ళందరూ నిషిద్ధ గురువుల కిందకి వస్తారు. కొంతమంది వాటికే అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా సార్. అవును, కొంతమంది అలా అవుతుంటారు. కానీ మనం అంటే మన శాస్త్రంలో చెప్పింది ఏంటంటే నిషిద్ధ గురువుని మనం యాక్సెప్ట్ చేయొద్దు. ఇలా రకరకాల గురువులు ఉంటారు. సో కానీ మనం జనరల్గా ప్రాపంచిక గురువు, ఆరు భౌతిక గురువు, ఆత్మజిక గురువు అంటారు. కానీ గురువు యొక్క డెఫినేషన్ చూస్తే సద్గురువు గారు వాసుదేవ్ జగ్గి గారు చెప్పింది కానీ రవిశంకర్ గురువు గారు చెప్పిందంటే, గురువు అన్నవాడు మన శిష్యుని ఆత్మాధిక లక్ష్యం అంటే జ్ఞానోదయం చేపించి ఆత్మ సాక్షాత్వం చేసించేవాడే నిజమైన గురువు అంటారు. వావ్, అసలు సిసలైన నిజమైన గురువు గురించే ఇవాళ మాట్లాడుతున్నాం సార్. వండర్ఫుల్ సార్. సార్ గోపాలకృష్ణ గారు, సార్ గురువు అంటే రకరకాల గురువులు ఉన్నారా? మీరు గురువుతో ప్రయాణం చేశారు, ఎంతోమంది గురువుల పుస్తకాలు చదివి మీరు గురుస్థానంలో ఉండి ఎంతో మందికి అందిస్తున్నారు సార్. మీ ద్వారా వినాలనుకుంటున్నాం. ముందుగా పిఎంసి ప్రేక్షకులకి నా ఆత్మాభివందనాలు. నా దృష్టిలో ఎక్కువగా నేను పామరులతో అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళతో ఎక్కువగా పనిచేయటం వల్ల గురువు అంటే జ్ఞానము, శిష్యుడు అంటే తపనగా నేను అభివర్ణిస్తాను. ఎక్కడైతే నేర్చుకునే తపన ఉందో వాడే శిష్యుడు, ఇవ్వడానికి సరిపడా జ్ఞానం ఉన్నవాడు గురువు. అది ఏజ్తో సంబంధం లేదు. ఈ ఏజ్తో కానీ జ్ఞానంతో కానీ దేనితో సంబంధం లేదు. అక్కడ ఆ జ్ఞానం అనేది ఉండాలి, నేర్చుకునే తపన ఉండాలి. ఎక్కడైతే తపన ఉందో అక్కడ జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చి చేరుతుంది. జ్ఞానం ఉన్న చోటకి తపన వచ్చి చేరుతుంది. రెండు ఒకదానికొకటి పరస్పరం ఆకర్షించుకుంటూనే ఉంటాయి, ఒక జోడీ కాబట్టి. అండ్ మరి ముఖ్యంగా సన్నిహిత సంబంధాల్లో గురు శిష్య సంబంధం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకున్న సంబంధ బాంధవ్యాల్లో సన్నిహితం కానివి, సన్నిహితం అని రెండు ఉంటాయి. ఇప్పుడు భార్యాభర్తల సంబంధము, తల్లి పిల్లల సంబంధము, సన్నిహితం సంబంధం, అలా ఇవన్నీ సన్నిహిత సంబంధాలు. అంటే మనం ఒక ఒప్పందం చేసుకొని వస్తాం, ప్రతి జన్మలో వచ్చేటప్పుడే ఈ గురువులతో నేను సావాసం చేసి నేర్చుకొని వెళ్ళాలి అని. కాబట్టి అదొక ఒప్పందంతో కూడుకుంది కాబట్టి అలా వదిలేసి వెళ్ళిపోయేది కాదు. అది మనం నేర్చుకోవడం పూర్తయ్యేంత వరకు ఆ సన్నిహిత సంబంధాన్ని ఒక కాంట్రాక్ట్ లాగా, ఒక ఒప్పందం లాగా ఒక జీవితకాలంలో మనం తీసుకొని వస్తాము. ఆయా టైం అయ్యేటప్పటికి వాళ్ళు మనకి ఎదురుపడతారు, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిన జ్ఞానాన్ని మనం ఖచ్చితంగా పొందుతాం. కాబట్టి ఆ జ్ఞానం అనేదే గురువు, తపన అనేదే శిష్యుడు. ఇంకా ఎన్ని రకాల జ్ఞానాలు అనేది ఆయా వ్యక్తులు బట్టి, ఆ ఎదురుపడిన వాళ్ళ బట్టి, వాళ్ళ అంశం బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఒక ఒప్పందంతోనే వచ్చినాము అన్నప్పుడు మరి ఎందుకు సార్ ఈ రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడో కానీ వయస్సు చాలా లేట్గా మనం ఒప్పందం చేసుకున్న గురువుని కలుస్తామంటారు? అంటే మీరు లేటుగా కలిసేది ఆధ్యాత్మిక గురువు. అంతవరకు వచ్చే వాళ్ళందరూ మీరు అన్నట్టు విద్యపరంగా, ప్రాపంచిక గురువులు, సంగీత పరంగా, నాట్యపరంగా ముందు వాళ్ళని కలుస్తాము. ఇంకా మోక్షం దగ్గరికి వచ్చేటప్పటికి దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇప్పుడున్న ప్రపంచంలో ఉంది కాబట్టి రిజర్వైన గురువు అంటే ఆధ్యాత్మిక గురువుని మనం లేటు కలిసానికి అందరూ సమానమే. ఈ గురువులందరూ కూడా ఆధ్యాత్మిక గురువుని మనం ప్రధానంగా తీసుకుంటాం. ఎందుకంటే ఆత్మవిద్య కోసం ఈ భూమి మీద ఆత్మ ఉంది కాబట్టి దాన్ని ప్రధానంగా అభివర్ణిస్తాం. కానీ నిజానికి ప్రతి జ్ఞానం కూడా ఇంపార్టెంటే. ఈ భూమి మీద మన శరీరంతో ఉన్నామంటే ప్రాపంచిక పరిధిలో ఉన్న జ్ఞానం కూడా మనకు అవసరమే. అది ర్యాకెట్ సైన్స్ కావచ్చు, వంటగదిలో వంట వండడం కావచ్చు, వంటలు నేర్పే గురువైనా గురువే కదా, అన్నీ ఇంపార్టెంట్. రైట్, వండర్ఫుల్. మొత్తం మీద ఆధ్యాత్మిక గురువుని మనం ఒప్పందం చేసుకొని వస్తాం, అది వదిలిపెట్టే తత్వం కాదంటారు. వండర్ఫుల్ సార్. మేడం గారు మీ వ్యూ. మొదట పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న అందరికీ కూడా నమస్కారము. అలాగే గురు పౌర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏమంటే గురువులో మొదట గు అంటే చీకటి అని, రు అంటే చీకటిని పారదోలడం, వారిని గురువు అంటారు, అంటే ప్రకాశాన్ని ఇచ్చేవాళ్ళు అని. ఇక్కడ మనం ఇంకా మొదటగా చెప్పుకోవాలంటే గురువు అంటే ఆత్మదర్శనం చేసిన వాళ్ళు, అంటే కనుక తన జ్యోతిని వెలిగించుకున్న ఆయన. ఎవరైతే తన జ్యోతిని వెలిగించుకున్నారో వారిని మనం గురువుగా, సద్గురుగా భావిస్తాము. తన జ్యోతిని తను వెలిగించుకున్న గురువు. ఎందుకంటే ఎలా అంటే సూర్యుడు అలాగ ప్రకాశిస్తాడు. మనం లోపలుండి తలుపులు వేసుకుని కిటికీలు అన్నీ వేసుకున్నా కూడాను సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వెలుగు అనేది ఎలా లేదని, ఎంత చీకటిగా ఉన్నా ఆ వెలుగు అనేది మీద పడుతూనే ఉంటుంది కొంచెం. మరి అలాగే ఆ గురువు యొక్క ప్రకాశము అందరి మీదకి కూడా అలాగే విరజిమ్మబడుతుంది. అలాంటి ఒక సద్గురు దొరకడం అనేది నిజానికి చెప్పాలంటే అదృష్టం అన్నమాట. ప్రతి యుగంలో కూడాను అంటే ఒక సద్గురు భూమి మీదకి రావాలంటే కూడాను మామూలుగా చాలా
రేర్ అంటారు. అంటే అప్పుడప్పుడు మాత్రం వస్తారు, ఒక్కోసారి యుగానికి ఒకసారి రావచ్చు. అంటే ఆ పుష్పాలు ఎప్పుడు పూయవు అని. మామూలు పుష్పాలన్నీ పూస్తూనే ఉంటాయి, రేర్ కానీ రేర్ అంటారు. ఆ పుష్పాలు అని ఓషో అంటాం. విన్నా నేను, సద్గురువు గురించి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అంటే రకరకాల గురువులు ఉంటారా మేడం? మరి రకరకాల గురువులు ఉండొచ్చు, కానీ గురువు చెప్పేది మొత్తము మూలం ఒకటే ఉంటుంది. గురువుల్లో రకాలుగా అనిపించవచ్చు మనకి. ఇప్పుడు గురునానక్ ఉన్నారు, అలాగే మన పత్రిజీ ఉన్నారు, ఓషో ఉన్నారు, రమణ మహర్షి ఉన్నారు. కానీ ఎవరు చెప్పినా చెప్పేది ఒకటే ఉంటుంది. అది ఓకే, చెప్పే విధానంలో డిఫరెంట్ ఉండొచ్చు, కానీ దానికి మూలము ఉండేది ఒకటే. అంటే రకరకాల గురువులు ఉన్నారు కానీ వారి సందేశం అంతా ఒకటే, ఒకటే ఇచ్చేటువంటి జ్ఞానం ఒకటే ఉంటుందండి. అలాగే ఇంకా మీరు అన్నారు ప్రాపంచిక గురువు, ఆధ్యాత్మిక గురువు అని చెప్పేసి. ప్రాపంచిక గురువు అంటే పురోహితులు, పండితులు, ఏమంటే అలాగే వేదాలు కానీ ఇంకా చాలా ఉన్నాయి గ్రంథాలు, దాని యొక్క సారం తెలుసుకుంటారు. అంతేగాని గురువుకి అనుభవ జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ ఏంటి, వేదాలు వీటి నుంచి ఇది ఇలా ఉంటుంది అని తెలుసుకున్న జ్ఞానం. అది ఆ తెలుసుకున్న జ్ఞానంలో సారం అనేది ఉన్నా అంత వ్యక్తిగా వికాసం చెందడానికి ఎప్పుడైనా సరే అనుభవ జ్ఞానం ఉన్న గురువు ద్వారానే జరుగుతుంది. గురువు అంటేనే అనుభవ జ్ఞానం ఉన్నవారు, వారి జ్ఞాన జ్యోతిని వెలిగించుకున్నవారు అంటారు. వండర్ఫుల్ మేడం. సార్, ఇప్పుడు మనం ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఆచార్యుడు, గురువు అంటాం కదా, వీరి మధ్యలో తేడా ఏమైనా ఉందా, లేకపోతే వ్యత్యాసం ఉందా, సేమ్ ఉన్నది అంటారా? వాళ్ళ జ్ఞానం తాలూకా స్థాయిని బట్టి ఆ పదాలు అనేవి దగ్గరగా కనిపించిన ప్రాథమిక స్థాయిలో కొద్దిపాటి జ్ఞానంతో ఒక స్థాయి వరకు సమాధానాలు ఇచ్చేవాళ్ళని మనం ఒక ఉపాధ్యాయుడిగా తీసుకుంటాము. ఆచార్యులు అనేటికి పూర్తి జ్ఞానం ఉండి వాళ్ళు అంటే అటు ఆధ్యాత్మికాన్ని, ప్రాపంచికాన్ని సర్వం తెలిసి ఇచ్చే వాళ్ళకి ఒక స్థాయి. అందువల్ల వాళ్ళు ఇచ్చే జ్ఞానం తాలూకా స్థాయిని బట్టి మనం ఈ పదాలని పర్యాయ పదాలుగా సందర్భానుసారంగా మనం వాడతాము. హై స్కూల్ అయితే ఉపాధ్యాయుడు అని, కాలేజ్ అయితే అధ్యాపకుడు అని, మనకు వాడుక భాషలో అలా వచ్చింది. అంతే, అది వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టే ఈ పేర్లు వచ్చినాయి, ఈ పేర్లు వచ్చి ఉండాలి. సో గురువు అంటే మళ్ళీ హైయెస్ట్ ఇందాక చెప్పిందేనా, మళ్ళీ ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ వస్తుంది అంటారా? అంటే నా వరకు అయితే మాత్రం జ్ఞానం ఇచ్చే వాళ్ళు అందరూ కూడా గురువులే నా ఉద్దేశంలో. ఈ పర్యాయ పదాలు వాళ్ళ స్థాయిని బట్టి మనం ఒక్కొక్క పదాన్ని తెలుగు భాషలో మనం వాడతామని అనుకుంటున్నాను. సాధారణంగా కూడా ఎవరైనా ఏదైనా నచ్చినప్పుడు కూడా గురువు గారు అని సంబోధిస్తుంటారు. అవును, ఇప్పుడు మనకన్నా ఒక స్థాయిలో ఉన్న జ్ఞానం ఉన్నటువంటి ఏ వ్యక్తి అన్నా మనకన్నా పైన ఉన్నారు కాబట్టి గురువే వాళ్ళు బేసిక్గా. అప్పుడు మనం స్వామీజీ అని లేకపోతే గురువు గారు అని మనం సంబోధిస్తాం, మనకన్నా పై స్థాయిలో ఉన్నారు కాబట్టి. స్వామీజీ అంటాం సార్, స్వామీజీ, గురూజీ, ఈ రెండు ఏంటి సార్? అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక పరిభాషలో ఎవరైతే ఆత్మవిద్యను ప్రధానంగా బోధిస్తారో, అది కూడా వైరాగ్యంతో కూడుకొని వాళ్ళని మనం స్వామీజీ అంటాం. ఎందుకంటే ఆత్మశాస్త్రం అంటేనే, పార్వతీదేవి అంటేనే శివుడి భార్య, సగం వైరాగ్యం మనకి ఇవ్వడం. ఆ సగం వైరాగ్యం అలవాటు చేసుకున్నప్పుడు మనం ఆధ్యాత్మిక వైపు మనం వెళ్తాం ఇప్పుడు కూడా. సో స్వామీజీలు కానీ స్వాములు కానీ అనగానే ఆధ్యాత్మిక పరిభాషలో అక్కడి నుంచి వాళ్ళ జీవితం స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మనం గురువుని అక్కడ స్వామీజీగా మనం సంబోధించడం జరుగుతుందని నా ఉద్దేశం. వావ్, వండర్ఫుల్ సార్. సార్, ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయుల మనుస్మృతులు ఏమంటే ఎవరైతే వేద ధ్యానం ఉపాధి కోసం చేస్తారు, అంటే ఉపాధి కోసం చేస్తారంటే అంటే ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్స్ అంటే తన జీతం తీసుకుంటూ ఎవరైతే పాఠాలు చెప్తారో జనరల్గా పాఠశాలలో వాళ్ళని ఉపాధ్యాయులు అంటారు. తర్వాత అధ్యాపకుడు అంటే అధ్యయనం, అంటే ఒక అధ్యాయం అంటే ఒక చాప్టర్, అంటే స్పెషలైజేషన్, ఇట్లా స్పెషల్ సబ్జెక్ట్స్ చెప్తూ, అంటే ప్రొఫెసర్స్ అంటారు మనం. అంటే ఒక మ్యాథమెటిక్స్ మేడం గారు ఉన్నారు అంటే మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అంటే ఒక అధ్యాపకులు, ఉపాధ్యాయుల స్థాయిని మించి అధ్యాపక స్థాయికి వెళ్ళిపోయారు. సో అధ్యాపక స్థాయి పైన తర్వాత ఉండేది ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఒక సాంప్రదాయాన్ని, ఒక సిద్ధాంతాన్ని, ఒక ఆచరణని తెలుసుకొని తను పాటిస్తూ తన శిష్యులకు నేర్పిస్తూ ఉంటాడు అనమాట. ఒక ఉదాహరణకి శంకరాచార్యులు ఏంటంటే అద్వైతాన్ని తెలుసుకున్నాడు, అద్వైతం గురించి పూర్తి జీవితాన్ని ప్రచారం చేశాడు. ఇప్పుడు ఎంత లక్షల మంది, కోట్ల మంది అద్వైతాన్ని నమ్ముతున్నాం. మన ప్రమర్శి పత్రిజీ గారు కూడా శంకరాచార్య గారు నింపిన అద్వైతం గురించి చెప్తారు. అది ఆచార్యుడు. తర్వాత గురువు అంటే ఈ ముగ్గురి కంటే ఉన్నత స్థానంలో ఉన్నాడు. గురువు అంతను ఏంటంటే తను ఆత్మ సాక్షాత్కారం పొంది, ఆత్మ జ్ఞానం పొంది, జ్ఞానోదయం పొంది దాన్ని అనుభవించి తన శిష్యులకు చెప్పడం అనమాట. అంటే ఇతను ఆత్మాధిక ఎదుగుదలలో చాలా పై ఎత్తులో ఉన్నాడు అనమాట.
ఇలా కాకుండా ఒక పండితుడు ఉన్నాడు. పండితుడు అంటే ఒక స్పెషలైజ్ సబ్జెక్ట్లో ఒక దాంట్లో పండితుడు ఉంటాడు. ఆ పండితుడిని కూడా మనం అధ్యాపకుడి కిందనే తీసుకోవాల్సి వస్తుంది, ఆచార్యుడు. కానీ అతను గురువు కాలేడు అనమాట. అయితే గురువు అనేది ఇక్కడ ఏంటంటే గురువు భగవత్ స్వరూపుడు అని అంటాం. ఎందుకంటే భగవంతుడు మనకు మోక్షాన్ని ముక్తి మార్గాన్ని చూపిస్తాడు కదా, అలాగే గురువు తన శిష్యులకి ముక్తి మార్గంలోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు మన ఉదాహరణకి మన బ్రహ్మర్షి పత్రిజీ గారు మన ఆనాపాన సతి, తర్వాత ఇలా అహింస, ఇలాంటి సిద్ధాంతాలతో ప్రతి వ్యక్తిని పిరమిడ్ మాస్టర్గా చేసి అతనికి జ్ఞానోదయం అయ్యేటట్లు తన ఆత్మ సాక్షాత్కార మార్గంలో ప్రయాణం చేసేటట్టు చేస్తున్నారు. అంటే ఒక్కొక్క గురువు అంటే వారు తెలుసుకున్న దాన్ని ఒక పందాలో ఒక వేలో తీసుకెళ్తాం. వండర్ఫుల్ సార్. అనుభవైక జ్ఞానం తన అనుభవంతో తెలుసుకొని వారు ఎదగడానికి ఏం ఉపయోగపడిందో అందరికి అందించాలని చూస్తారు. వావ్ మేడం. ఈ ఆచార్యులు ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇవన్నీ ఏమంటే ప్రాపంచికంగా అంటే ఇతిహాసాల్లో ఉన్న దాన్ని వాళ్ళు తీసుకుని దాన్ని అందిస్తూ ఉంటారు. ఉన్నది అందించేవారు ఉపాధ్యాయులు, పండితులు అంటాము. ఉపాధ్యాయులు అంటే ఉపాధి కోసం చేసేవాళ్ళు. అంటే వీళ్ళందరూ కూడాను ఏంటంటే ఉపాధ్యాయులు. కానీ ఈ పండితులు అంటే మన యొక్క ఈ వేదాలు ఇవన్నీ చదివి దాంట్లో ఉన్నది ఇలా ఉన్నది అని చెప్పేవాళ్ళు పండితులు ఉంటారు. అంతేగాని వాళ్ళకి ఏమంటే సొంత అనుభవ జ్ఞానం అనేది ఉండదు. ఎవరైతే గురువుకు మాత్రమే తన యొక్క సొంత అనుభవం ఉంటుంది. ఆచార్యుడు గురువుకి తేడా ఏంటి మేడం? ఆచార్యుడు అంటే ఆచరించి తెలుసుకున్నది ఆచరించి చెప్పేవాడు ఆచార్యుడు. అలాగే ఇప్పుడు మన శంకరాచార్యులు అంటే రెండు, తను ఆచరించారు, అలాగే తను అనుభవం కూడా ఉంది. ఆచార్య గురువు రెండు ఉన్నాయండి. అలా ఏమంటే అదే ఎవరైతే కనుక ఈ పండితులు ఎప్పుడంటే సమాజంలో అందరూ కూడాను పండితులు, పురోహితులు, ఉపాధ్యాయులు వీళ్ళందరి దూరంలో మనుషులంతా కూడాను వాళ్ళకి అలవాటు పడి వాళ్ళు వింటూ ఉన్నారు. కాబట్టి ఒక గురువు సద్గురువుని తొందరగా గుర్తుపట్టలేకపోవడానికి కూడా కారణం ఇదే. ఏమంటే ఇప్పుడు పండితులు చెప్పింది వీరు చెప్పినవి అవి మనం ఆచరిస్తూ అందులోనే ఉండిపోయి ఒక గురువు వచ్చి గురువు చెప్పేది ఎప్పుడు కూడాను ఈ పండితులు చెప్పింది వీటి చెప్పిన దానికి ఆపోజిట్గా ఉంటుంది. సద్గురు చెప్పేది కొంచెం ఆపోజిట్గా అనిపిస్తుంది. ఆయన అంటే తన యొక్క సొంత అనుభవంతో ఆయన చెప్తారు. అలాంటప్పుడు వ్యతిరేకించడము అది జరుగుతుంది. ఎప్పుడైతే ఒక సద్గురు నీడలోకి వెళ్ళడం జరుగుతుందో ఆయన సత్సంగంలో ఆ వెలుగు అనేది పడుతుంది. అది ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు వెళ్ళిపోతారు కూడా బడి. ఇంకా వావ్, వండర్ఫుల్ మేడం. అసలు గురువుల పాత్ర ఎంత అద్భుతంగా ఉందో అర్థమైంది. సార్ లక్ష్మీనారాయణ గారు, అసలు నాటి గురువులు నేటి గురువులు వారి పాత్ర ఏంటి నాడు నేడు? సమాజంలో ఎవరైతే అంటే సమాచారాన్ని తెలుసుకొని దాన్ని జ్ఞానపు లోతులోకి తీసుకొని తను అనుభవించి సమాజానికి మేలు చేసేవాడే నిజమైన గురువు అంటారు. అయితే ఈ నిజమైన గురువు యొక్క పాత్ర ఏంటి మనకు అంటే మనం పురాణాలలో కానీ తర్వాత ఇప్పుడు ఇతిహాసాల్లో కానీ మధ్యయుగంలో కానీ ఆధునిక యుగంలో గురువు యొక్క పాత్ర మెల్లమెల్లగా మారుతూ పోయింది. ఇప్పుడు నాటి గురువులు ఏంటంటే ఆ గురుకులంలో ఉండి గురుకుల స్థానంతో విద్యార్థులకు అంటే శిష్యులకి అంటే విద్యార్థులు అంటే విద్యను అర్థించేవాళ్ళు, శిష్యులు అంటే గురుసేవ చేస్తూ విద్యను అభ్యసించేవాడు. ఇది డిఫరెన్స్ అనమాట. ఆ శిష్యులతో సేవ చేసుకుంటూ వాళ్ళకి అన్ని అంటే మొత్తం అంటే A to Z అంటే వాళ్ళకి పూర్తిగా అంటే ప్రాపంచిక విషయాలు, ఆత్మాధిక విషయాలు, శస్త్ర విద్యలు, తర్వాత లౌకిక జీవితం నుండి జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి ఎలా మలుచుకోవాలి, తర్వాత ఆత్మ జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి, జ్ఞానోదయం ఎలా చేయాలి అనే ప్రేరణ చేస్తూ తర్వాత ప్రోత్సహిస్తూ చేసేవాడు గురువు ఉండేవాడు. అంటే మల్టీ టాలెంట్ ఆనాటి రోజు ఇప్పుడు రాముల వారికి అదే ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి చూస్తే వశిష్ఠుడు శ్రీరాముడు. వశిష్ఠుడు ఏంటి తన సకల విద్యలు ఆయన శ్రీరాముడికి చెప్పినప్పుడు శ్రీరాముడు అంటే తన ఆయన గురు కృప వశిష్ఠుడి నుంచి శ్రీరాముడు ఎప్పుడు కూడా వశిష్ఠుని మరవలేదు. వశిష్ఠుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత అతను ఒక ఆదర్శ శిష్యుడిగా నిలిచాడు. అలాగే సాందీపని ఉన్నారు. సాందీపని గారు గురువు కృష్ణుడు, కుచేరుడు, సుధాముడు ఆయన గురువు శిష్యులుగా చేరారు. తర్వాత సాందీపని దగ్గర నుంచి అన్ని విద్యలు అంటే అతనే జగద్గురు కృష్ణుడు. అయినా కూడా తను ఈ గురువు సాందీపని గారి దగ్గర నేర్చుకున్న తర్వాత సాందీపని గారి కొడుకుని బతికించడం జరుగుతుంది. నాటి గురువు మనం విన్నాం, చదివాం. అది ఆ తర్వాత ఇప్పుడు వచ్చాం అంటే ఇప్పుడు ఒక శతాబ్దం 2 శతాబ్దాల కిందికి వెళ్తే స్వామి పరమహంస రామకృష్ణ గారు, స్వామి వివేకానంద గారు ఎలా గురువులు అంటే
రామకృష్ణ పరమహంస గారి యొక్క ఆశయం ఏంటి? తను చనిపోయే ముందు వివేకానంద స్వామి గారికి ఏం చెప్పారు అంటే, మన సిద్ధాంత మన సాంప్రదాయాన్ని ప్రపంచం మొత్తం వ్యాప్తి చేయాలని ఆయన కోరిక ఉంది. కాబట్టి ఆ కోరికని, ఆ లక్ష్యాన్ని అంటే గురు జీవిత లక్ష్యం లేదంటే సాధన చేస్తూ దాన్ని తీసుకొని పైకి వెళ్ళి సాధించడమే ఒక శిష్యుని యొక్క గురువు దక్షిణ అన్నమాట. కాబట్టి ఆ గురు దక్షిణ ఏంటి? అదే గురు దక్షిణ ఇచ్చారు. గురు దక్షిణ, గురు కృప మనం నెక్స్ట్ ఇప్పుడు నేటి గురువులు మనం తీసుకుందాం. జనరల్ గా ఇప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు కోట్ల మంది శిష్యులు ఉన్నారు. కొంతమంది ఆయన ఎప్పుడు కలవకపోవచ్చు, ఎందుకంటే అంతర్జాలంలో వీడియో ఆడియో మాధ్యమంలో తర్వాత ప్రసంగాలతోటి ఎంతో మంది శిష్యులు అయిపోతున్నారు వాళ్ళు చూడకుండానే. ఆ గురు పరంపరలో గురువు చెప్పిన అంశాలు కానీ, గురువు చెప్పిన యొక్క సూక్తులు కానీ, గురువు చెప్పిన విషయాలు కానీ వాళ్ళు అవగాహన చేసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు రవిశంకర్ గురూజీగా ఉన్నారు, సద్గురు వాసుదేవ్ జగ్గి గారు ఉన్నారు, లేకపోతే దాజీ గారు ఉన్నారు, లేకపోతే చాలామంది గురువులు ఉన్నారు. ఇప్పుడు నేటి గురువు ఏంటంటే సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత, అంతర్జాలంతో వచ్చినప్పుడు ఏంటంటే ఆ గురువులు మనకి కనబడకుండానే వాళ్ళ యొక్క బోధనలు తర్వాత వాళ్ళ విశ్వవ్యాప్తం అయిపోతున్నాయి. సో మొత్తం మీద గురువు పాత్ర ఆనాటి రోజుల్లో మీడియా లేకపోయినా ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా అదే ఇంపాక్ట్ ఉంది. చాలా ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు. ఇంకా సార్ నాటి గురువుల గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. నేటి గురువు అంటే నేను మామూలు సహజంగా మాట్లాడతాను. గూగుల్, చాట్ జీపీటీ వీళ్ళిద్దరు గురువులు సార్. ఇప్పుడు అది వాళ్ళని కూర్చోబెట్టాం. పూర్వకాలం అనగానే అప్పుడు ఆత్మ విద్య అనేది చాలా ముఖ్యం జీవితంలో. ప్రాపంచిక విద్య అనేది ఒక బతుకు కోసం పోరాటం లాగా, ఒక బతుకు అంటే జీవించడానికి ఎంతవరకు అవసరం అంతవరకు ఉండేది పూర్వకాలంలో. కాబట్టి అప్పుడు ఒక గురువుని ప్రత్యేకంగా కలుసుకొని అతనితో పాటు ఉండడము, ఆ గురు సాంగత్యంలో నేర్చుకోవడము అన్నటువంటి ఒక న్యాచురల్ అట్మాస్ఫియర్ అప్పుడు ఉండింది భౌతికంగా. ఇప్పుడు జీవితం మారింది. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఏంటంటే కేవలం ప్రాపంచికత 90%, ఆధ్యాత్మికం 10%కి వచ్చేసింది. కాబట్టి అప్పుడున్నటువంటి గురువు ఆ లెసన్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ ప్లేస్లో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనం చాట్ జీపీటీని, గూగుల్ని పెట్టాము. అలాగే యూట్యూబ్ మాధ్యమం ఎవరికి ఏం కావాలన్నా అందులో కొడుతున్నారు. అందరు గురువుల తాలూకా సారం అక్కడికక్కడే మనం ఇచ్చిన కీవర్డ్స్ బట్టి ఆటోమేటిక్గా వస్తుంది, దాన్ని తీసుకుంటున్నారు. అయితే సార్ చెప్పినట్టుగా ఆ గురు పరంపర బోధనలు అవి ఎక్కడికి పోలేదు, సమాధానం ఎప్పటికైనా అవి అలాగే ఉన్నాయి. కాకపోతే అప్రోచ్ చేసే విధానం మాత్రం మారింది. ఎస్ సార్, ఇట్స్ రియలీ వండర్ఫుల్ సార్. ఇంకొకటి ఏఐని కూడా, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక ప్రశ్నకి బుద్ధుల వారైతే ఏ సమాధానం ఇస్తారు, ఎగ్జాక్ట్లీ జీసస్ వారైతే ఏ సమాధానం ఇస్తారు అనేది కూడా అది కంపేర్ చేసి మనకి టెక్నాలజీ అన్నిటిని అందిస్తుంది. అంటే నేటి తరానికి కూడా గురువు పాత్ర పోషించబడుతుంది అనేది అర్థమవుతుంది. వండర్ఫుల్ సార్. మేడం గారు సార్ చెప్పినట్లు ఆ కాలంలో ఏమంటే ఆత్మ విద్య కోసమే ఎక్కువగా పోరాడేవాళ్ళు. కాబట్టి అప్పట్లో ప్రాపంచికత తక్కువ ఉండేది, ఆధ్యాత్మికత ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఏమంటే అందరికీ జీవనోపాధి ప్రాపంచికతలోనే ఉంది కాబట్టి ఎక్కువ ప్రభావం ఇది పడుతుంది, ఆధ్యాత్మిక ప్రభావం చాలా తక్కువ ఉంది. కానీ గురువుల కాడికి వచ్చేసరికి నేటి గురువులైనా నాటి గురువులైనా గురువే సద్గురువు. ఓకే, ఇక మామూలుగా పాకండి అంటాము మనం, వేరువేరుగా ఉంటారు. ఇక వాళ్ళ గురించి మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు కాస్త ఎక్కువ ఉన్నారు. చేసుకున్న గురువుల గురించి మనం మాట్లాడుతున్నాం ఇంకా. కాబట్టి గురువు నేటి గురువైనా నాటి గురువైనా నేటి గురువైనా కూడా ఒకటే, వాళ్ళు చెప్పేది ఒకటే. అప్పుడు బుద్ధుడు అయినా ఇప్పుడు మన యొక్క సద్గురువులైనా కూడాను. అయితే ఏమంటే అప్పటికి ఇప్పటికి తేడా, ఇప్పుడు మీరు అన్నట్టు చాట్ జీపీటీ, గూగుల్ ఇవన్నీ వచ్చినాయి అంటున్నారు. కానీ గురు సాంగత్యంలోకి వెళ్ళి గురువు దగ్గర నేర్చుకున్నప్పటికీ వీటి ద్వారా నేర్చుకునే దానికి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ యొక్క తరంగం, వైబ్రేషన్, దానిలో అక్కడ ఉన్నప్పుడు మన మీద ఆ ప్రభావం వేరుంటుంది, మనది జాగృతి చేస్తుంది. పత్రిసార్ అంటారన్నమాట, మీ దగ్గరికి వచ్చాక ఇలా అయింది అంటే ఆయన ఇంకా వేరేగా చెప్తుంటే ఏమంటారంటే, నేనేమి ఒకరిని ఇంకొకళ్ళు ఎవరు మార్చలేరని చెప్తారు ఆయన. మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించేది ఎవరు అజ్ఞానాన్ని తొలగించలేరు, కాకపోతే ఎరుకు పరుస్తారు అంతే. ఆ ఎనర్జీలో మనకు ఎరుక కలుగుతుంది, అది పట్టుకునే పట్టుకుంటారు. ఆ ఎరుక కలిగినప్పుడే కదా మనం కూడా జాగృత అవుతాం. అంటే మేడం మీరు చెప్పిన దాని ప్రకారంగా నేటి తరానికి అర్థం కావాలంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ఆన్లైన్ లో జ్ఞానం వస్తుంది తప్ప ఆ వైబ్రేషను, ఆ ఎనర్జీ, ఆ ఫిజికల్ టచ్ మాత్రం ఫీల్ అవ్వరేమో ఆఫ్లైన్ లో. ఆన్లైన్ లో
ఆఫ్లైన్ లో ఉంటేనే అర్థం అవును, అవుతుంది అంతే అనేది కదండి. అర్థమవుతుంది. సత్సంగాలు జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది అసలుకి వాళ్ళకి ఏం తెలీదు, అసలుకి జ్ఞానం అంటే తెలీదు, ఆత్మ అంటే తెలీదు, ఏమి తెలియని వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. పాతకాలం చాలా ఎక్కువ ఉండేది అది. వెళ్ళి జస్ట్ అలా కూర్చునేవాళ్ళు. ఎందుకంటే ఆ కూర్చుంటం వల్లే వాళ్ళకి చాలా తెలుస్తూ ఉండేది. రైట్. అంటే వాళ్ళకి అన్ని తెలియని కాలంలో కూడా ఆ జ్ఞానం ఉంది వాళ్ళకి. అలా సత్సంగంలో వాళ్ళు చెప్పిన ఆ సంస్కృత పదాలు అర్థం కాకపోవచ్చు కొన్ని వర్డ్స్, అయినా కూడా వాళ్ళ భావం ఎలా ఉండేదంటే ఆ సత్సంగం జరుగుతుంది మనం వెళ్ళి అలా కూర్చుంటేనే చాలు అని అనిపించేది. ఓకే. ఇప్పటి కాలంలో ఏంటంటే సమయం లేదు, అన్నీ చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే గురువుని గురువు గురించి గురువు చెప్పింది చేయడం కాదు, ఎలా ఆయన ఏంటంటే మనకు సజెషన్ ఇస్తారు, మనం ఆ మార్గంలో ఎలా మన జ్యోతిని ఎలా వెలిగించుకోవాలనే దానికి చెప్తారు వాళ్ళు. అంటే మార్గాన్ని చూపిస్తారు, వెళ్ళాల్సింది చూపిస్తారు, మనమే. వెళ్ళవలసింది మనమే. ఓకే. కానీ ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నాము, గురువు ఎలా ఉంటారు, ఆయన ఇది అది అని ఆయనకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ తలదూరుస్తున్నాం. కానీ గురువు అపియరెన్స్ ని, గురువు పర్సనల్ అది తప్పని విషయాన్ని. పత్రిక గారు చెప్తుంటారు. అది కాదు కదా ఇక్కడ మనకు కావాల్సింది. వండర్ఫుల్ మేడం. మీరు నేటి తరంతో కూడా మీరు ఇంటాక్ట్ లో ఉన్నారు. నేటి తరానికి కూడా మీరు మ్యాథమెటిక్స్, యోగా బోధిస్తున్నారు. నేటి తరంలో నేటి తరంకి గురువు పాత్ర అవసరమా, లేదు గురువులను ఎట్లా తీసుకుంటున్నారు మేడం? గురువు పాత్ర 100% ఉంటుంది. ఎలా అంటే ఎవరికి అవసరం లేదంటే, ఎవరిలో అయితే ఈగో, గర్వం, అహంకారం లేదో, ఈ గుణాలకు అతీతంగా ఉన్నారో వాళ్ళకి గురువు లేకపోయినా రాగలుగుతారు. ఇప్పుడు నేటి తరం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ గురువుల సాంగత్యం గానీ? ఎక్కువగా గురువు చెప్పిన దానికన్నా కూడా గురువు యొక్క ఆచరించలేతే గురువు ఎలా ఉన్నారు ఇలా అలా అని అన్నెసరీ దానికి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తూ గురువు చెప్పిన గురి అనేది లేకుండా పోతుంది. గురువు ఎందుకు గురి లేకుండా పోతుంది. కొంతమంది, ఇంకొంతమంది ఎలా ఉన్నారు? 3 వంతులు మంది అండి. 3 వంతులు 3 వంతులు పైనే ఉన్నారు. అందుకే గురువు అవసరం. ఎలా అంటే మనకి ఎరుక ఉండాలి కదా, మనం ఎరుకలోకి రావాలంటే గురువు తప్పకుండా అవసరం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు చేపను పట్టుకోవాలంటే దానికి ఒక ఎర వేస్తారు కదా, ఎర వేసి పెడితేనే అప్పుడు ఆ చేపను పట్టుకోగలుగుతారు. అలాగే మనకు కూడా అలా ఎరేసేవాళ్ళు అన్నమాట. గురువు కూడా ఏమంటే ఎవరిలో ఉన్నదో చూసి ఎరేస్తుంటారు గురువు. రైట్. అంటే నేటి తరము గురువుల కన్నా ఉన్నతంగా ఎదిగిన శిష్యులని ఎక్కువ పట్టుకుంటున్నారు అంటారా? ఉదాహరణకి వివేకానందుల వారి కొటేషన్స్ కానీ వాటిని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఎవరిలో ఆ కొంత ఆ ఎరుక అనేది తెచ్చుకోవాలని అవి ఉంటుందో వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. అవని వాళ్ళు కానీ ఏదో ఒక రోజు అవ్వాల్సిందే. ఈ రోజు చెప్తే రేపైనా, కాకపోతే ఇంకా కొన్ని జన్మలు తీసుకుంటారు, ఇంకా కొంతకాలం పట్టొచ్చు, ఇంకా కొన్ని జన్మలు పట్టొచ్చు, కానీ ఏదో ఒక రోజు రావాల్సింది. వచ్చినన్ని వాళ్ళు అందుకునే వాళ్ళు అందుకుంటారు. అందుకోకుండా ఎవరైతే గనక ఈ వాళ్ళని అంతా ఫాలో అవుతూ వీళ్ళలాగా వాళ్ళలాగా ఇదని ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అంటే టూ మచ్ ఈ కామెంట్ అంటే విమర్శించడం, కామెంట్ బాక్స్ వాళ్ళను కంప్లీట్ జడ్జిమెంట్ వైపుకు తీసుకెళ్తుంది అనేది మీరు చెప్పేదాన్ని బట్టి అర్థం. సార్ మీరేమంటారు సార్? నేటి తరంతో మీరు కూడా ఉన్నారు, గ్లోబల్ గా వెళ్తున్నారు, నేటి తరంతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నాటి తరం అంటే కొంత మనము మనకన్నా ముందు వాళ్ళు ఉన్నారు, కానీ నేటి తరం ఈ గురువులను, గురు సాంగత్యాన్ని ఎలా చూస్తున్నారు అంటారు? ఇందాక మాట్లాడిన దాంట్లో ఇంతకుముందు తరంలో ఉన్న గురువుల్లో ఇప్పుడు రమణ మహర్షిని తీసుకుంటే ఆయన ఒక్క మాట కూడా నోరు మాట్లాడలేదు, మౌనంలో ఉన్నారు. మేడం గారు చెప్పింది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఆ సాంగత్యంలో ఉంటే మనకు కలిగినటువంటి అనుభూతుల నుంచే మనకు ప్రశ్నలకు సమాధానాలు వచ్చి వెళ్ళిపోయారు అక్కడ ఉండడం ద్వారా. సో ఆ రియల్ గురువు శిష్యుడు ఒక సాంగత్యం నుంచి వచ్చిపోతే ఎనర్జీ, దాని నుంచి పొందే సమాధానాలు, అనుభవాలు, అనుభూతులు అన్న సిస్టమ్ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సమ్ టోటల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గరికి మీడియా ద్వారా తీసుకోగలుగుతున్నాం. అయితే ఇప్పుడున్న తరం బట్టి ప్రజలు లేదా పీపుల్ ఎలా తీసుకున్న దాని గురించి వస్తే నా ఉద్దేశంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంది అని అనుకుంటాను. అంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక ఆధ్యాత్మిక గురువుని ఉండి రెగ్యులర్గా అతను కలుస్తూ పెద్ద పెద్ద సమస్యలు ఆయనకి విన్నవించుకుంటూ ఒక ఆత్మ జ్ఞానం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం అన్నటువంటి ఒక అలవాటులో కనుక తల్లిదండ్రులు వెళ్తే పిల్లలు ఆటోమేటిక్గా దాన్ని ఫాలో అవుతారు. అది అక్కడ చైన్ లింక్ మిస్ అయిపోయింది అనుకుంటాను. పూర్వకాలంలో మనకి ఎందుకు వచ్చింది? తల్లిదండ్రుల నుంచే కదా, ఏదైనా మ్యాక్సిమం తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటాం పూర్తిగా. ఇప్పుడున్న కాలంలో తల్లిదండ్రులకి అసలు ఆ గురు సాంగత్యం అనే కాన్సెప్టే వెళ్ళిపోయింది. ఆఫీస్లో బాస్కి ఇంపార్టెన్స్ ఇస్తాము, ఎందుకంటే ఉద్యోగం అవసరం కాబట్టి. ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కానీ నెలకొకసారి ఒక పౌర్ణమి రోజునో లేకపోతే ఇలా గురు పౌర్ణమి రోజునో గురువుని కలిసి వాళ్ళకి మన పూర్తి సాంగత్యంతో నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం అనేది డే 1 నుంచి తల్లిదండ్రులు చేస్తే వాళ్ళతో పాటు వాడి అడుగుల్లో కనీసం 300 మంది పిల్లలకి, అందరూ కాకపోయినా కానీ కనీసం 300 మంది పిల్లలు గ్యారెంటీగా తల్లిదండ్రులతో పాటు
గురువుని తీసుకోగలిగారు. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. నాకు నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. మా మదర్ గురువులను కలవడమే కాదు, వారిని మా ఇంటికి ఆహ్వానించి వారే వంట చేసి మాకు వడ్డించి వారు దీని ఒక సాంగత్యాన్ని ఏర్పాటు చేశారు సార్. వండర్ఫుల్. అంటే మన కోసం అది ప్రిపేర్ చేశారేమో, మనం వాళ్ళని అందుకే ఎంచుకున్నాం అనేది మీరు చెప్తే అర్థమైంది. పత్రిజీ గారు మనకు అదే జరిగింది కదా. పత్రిజీ ఎల్లని ఇల్లు లేదు, ఆయన ప్రతి ఇంటికి వెళ్ళడం వల్ల వండడం వల్ల అక్కడ ఆయన చేసే చర్యలన్నీ పిల్లలు అలా గమనించి ఈ రోజు ఆటోమేటిక్గా వాళ్ళ ధ్యానంలోకి మన పిల్లలందరికీ కూడా గురు సాంగత్యం అంటే ఏంటో, ఆ వైబ్రేషన్ ఏంటో తెలిసింది. అందువల్ల ఇప్పుడున్న కాలంలో అలా ఇంటికి కలిసిపోయే గురువులే ఇప్పుడు చాలా అవసరం. అలా ఉన్న గురువు పత్రిజీ కాబట్టి ఇన్ని మిలియన్ పీపుల్ ఇన్ని కంట్రీల్లో వచ్చారు. మరి వేరే ఆధ్యాత్మిక సంస్థల్లో గురువులు ఎక్కడో ఉండి ఇంటికి రావాలంటే 4 దుప్పట్లు వేసి దానికి ఎంత డిస్టెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఒక గురువు అంటే అక్కడే ఉంటాడు, నేను ఇక్కడ అని పిల్లల్లో ఆ ఇంప్రెషన్ పడిపోతుంది. దాంతో గురువు అక్కడే ఉంటున్నాడు, వీళ్ళు ఎక్కడే ఉంటున్నారు, ఇంకా వెళ్ళాలనే ఆలోచన కూడా వాడికి రాదు. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్ పాయింట్ సార్. సార్ మీరు కూడా నేటి తరంతో ఇంటరాక్ట్ అయ్యి ఎన్నో సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు ఎన్నో సంస్థల ద్వారా. సో నేటి తరానికి గురువు పాత్ర, నేటి తరం ఎలా తీసుకుంటున్నారు గురువుని? ఫస్ట్ ఏంటంటే మనం శాస్త్రాల్లో ఏమంటున్నాం అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అంటే గురువు లేకుండా నేర్చుకోవడం ఇప్పుడు జరుగుతుంది అనుకోండి ఆధునిక కాలంలో, కానీ మన మధ్యయుగంలో కానీ ఇప్పుడు పురాతన కాలంలో కానీ ఏంటంటే గురువు లేకుండా ఎవరు విద్యను స్వీకరించలేదు. తర్వాత ప్రాథమిక గురువులు ఎవరంటే తల్లిదండ్రులు ప్రాథమిక గురువులుగా ఉండి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన మోరల్, నైతిక విలువలు అవన్నీ పెంచి వాళ్ళు సరైన గురువు దగ్గర పంపిస్తారు. ఇప్పుడు ఒక గురువు ఉన్నాడు, అతను అన్ని శాస్త్రాలు తెలిసి ఉన్నా కూడా అతని కొడుక్కి అతను విద్యాబుద్ధులు నేర్పించకుండా వేరే గురుకులానికి పంపిస్తాడు. ఎందుకంటే అక్కడ ఆ నియమాలు పాటించి అతను ఒక మంచి శిష్యుగా తర్వాత కాలంలో భవిష్యత్తులో ఒక గురువుగా ఎదగాలని. సో అలా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న గురువు డెఫినేషన్ ఇప్పుడు కొడితే ఏమైందంటే గూగుల్ చాట్ జీపీ వీటన్నిటికీ అతీతంగా ఇంకా ఎక్స్ట్రా చెప్పేవాడే నిజమైన గురువు అంటుంది. అదే తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరైతే అంటే అనలిటికల్ నాలెడ్జ్, లాజికల్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఈ మూడింటిని కలిపి చెప్పగలిగిన వాడే సద్గురు అని చెప్తుంది. సో నేటి తరం ఎలా తీసుకుంటుందంటే నేటి తరం ఏంటంటే గురువుకి ఏదైతే గురుస్థానంలో ఎవరైతే ఉండి వాళ్ళు బోధిస్తున్నారో వాళ్ళు ఏంటంటే ప్రత్యక్ష గురువు కంటే పరోక్ష గురువుని వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఏది గూగుల్ మాత అంటున్నారు, చాట్ జీపీ అంటున్నారు, లేకుంటే ఇంకేదో మేటా అంటున్నారు, జెమినీ అంటున్నారు, ఇంకా రకరకాలు వస్తున్నాయి. వాటిని ఎక్కువ నమ్ముతున్నారు. కానీ వాళ్ళకి సరైన అవగాహన ఎవరు కల్పించాలి అంటే మన తల్లిదండ్రులు కానీ తర్వాత ప్రాథమిక స్థలంలో అంటే పాఠశాలలో ఉండే గురువులు కానీ వాళ్ళు చెప్పించారు గురువు యొక్క ప్రాముఖ్యత. ఎప్పుడైతే తెలుసుకుంటారో పాయింట్ సార్ అదే చెప్పారు కదా, తల్లిదండ్రులు గనక ఇంట్రడ్యూస్ చేస్తే ఇప్పుడు అదొకటి, ప్లస్ గురువులు అంటే ఎక్కడో ఉంటారు, ఆ డిస్టెన్స్ వల్ల పిల్లలకి ఈ తరానికి డిస్టెన్స్ నచ్చదు, అంతా ఒకటే అన్న భావనలో ఉండడమే నచ్చుతుంది కదా. నేను వేరు అనేటప్పటికి మన గురువు శిష్యుల యొక్క పరస్పర అండర్స్టాండింగ్, అన్యోన్యత, అండర్స్టాండింగ్, అనురాగం, ప్రేమ ఇవి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు గురువు మీద కంప్లీట్ నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటాడు అనమాట శిష్యుడు. సార్ ఇప్పుడు నేటి తరంలో కౌన్సిలర్స్ కూడా ఇప్పుడు మా దగ్గరకు వచ్చారనుకోండి, సార్ అని పిలిచారనుకోండి వాడు డిస్టెన్స్ గా ఫీల్ అవుతాడు. అంకుల్ అని పిలిపించాం అనుకోండి, ఇంట్లో ఒక అంకుల్ అనుకుని వాడు ఓపెన్ అవుతాడు, మనం చెప్పాల్సినవి చెప్తాం. ఇప్పుడు ఏ కౌన్సిలర్ని ఎవరైనా యూత్ వచ్చినా పిల్లలు వచ్చినా అంకుల్ అనే పిలిపిస్తాం అనమాట. అదొక స్ట్రాటజీ. ఇప్పుడు లేదంటే మనం ఎంత దగ్గర కూర్చున్నా వాడి మైండ్ లో ఉంటది సార్ ఇందాక చెప్పినట్టు ఆ డిస్టెన్స్. వండర్ఫుల్ విషయాలు అందించారు మేడం. ఇప్పుడు గురు పరంపర గురించి మీరు కూడా స్టడీ చేశారు, చాలా మనం వింటూ ఉన్నాం. కానీ పత్రిజీ నేను ఎవరికి గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఏమంటే అంతకుముందు కాలంలో కూడా గురు పరంపర ఉండేది. ఆ గురువు తర్వాత శిష్యుడు వచ్చి ఇప్పుడు మనకి శంకరాచార్య పీఠం ఉంది, దానికి ఒకరి తర్వాత ఒకరు అధిపతులు అవుతుంటారు ఆ పీఠానికి. అది ఒక పరంపరంగా నడుస్తుంది. కానీ మనకి వచ్చేసరికి ఏమంటే పత్రి సారు ఆయన ఒక సద్గురు. శ్వాస ఆయన ఎప్పుడు కూడా నేను గురువు అనేదాన్ని ఒప్పుకోలేదు. నేను గురువు కాదు, మీ శ్వాసే మీ గురువు, నేను మిత్రుణ్ణి అంటారు, ఆయన స్నేహితులము అంటారు. అలా శ్వాసే గురువు అంటే ఇక్కడ పత్రి సార్ చెప్పడంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు మనం బోర్న్ అయిన తర్వాత, మనం పుట్టిన తర్వాత మనకి అసలు పుట్టడానికి ముందే ఉండేది బ్రీతింగ్, శ్వాస. శ్వాస అంటే హార్ట్ బీట్ వస్తుంది. బేబీ గర్భంలో ఉన్నప్పుడు హార్ట్ బీట్ వస్తుంది.
తర్వాత మొట్టమొదటగా శ్వాస తీసుకునేది మన బయటికి రాగానే ఫస్ట్ శ్వాస తీసుకుంటాం. శ్వాస తీసుకుంటామంటే దీన్ని చాలా ఏమంటే ఈ బ్రీతింగ్, ఈ ప్రాణశక్తి అందించేది ఈ శ్వాస అనేది కూడా మనకి ప్రకృతి నుంచి వచ్చిన పదార్థం నుంచి వచ్చింది. ఇది ఎప్పుడైతే మనము ఈ శరీరం వదిలేస్తామో అప్పుడు మనలో ఉన్న సోల్ అంటాము, దాన్ని కర్త అని అంటాము. ఒక పార్ట్ అది సోల్ అంటే, మొత్తం సోల్ అని కూడా కాదు, దాంతోపాటు ఇది కూడా ఉంటుంది. శ్వాస ఇది కూడా ఉండి వెళ్తుంది. అంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ప్రాపంచికంగా మనం చేసింది, మనం ఏం చేసాం, సాధన చేయొచ్చు, ప్రాపంచికతలు ఎక్కువ ఉండొచ్చు, మొత్తం కూడా దీంట్లో ఉంటుంది, ఉండి దాంతోపాటు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దీన్ని ఎప్పుడైతే ఆత్మపరంగా ఎదుగుదలన్నీ కలిగినప్పుడు అప్పుడు మనకి మళ్ళీ జన్మ లేదు అన్నప్పుడు దీన్ని వదిలేయడం జరుగుతుంది. ఓహో, అంటే అప్పుడు దాకా వరకు శ్వాసే మన గురువు. మన గురువు. ఎందుకని మన పాఠాలు నేర్చుకోవడానికి మనము జన్మలు తీసుకుని మనము ఎప్పుడైతే నేను ఈ ఆత్మ అనేది తెలుసుకునేదాకా మనము జన్మలు తీసుకుంటాం. కాబట్టి ఆ జన్మలకి సహకరించేదే ఇది. అందువల్ల బయట నుంచి మనకి లోపల నడిచేదే అది, మన నిలబెట్టేది సరేనా అది. అంటే మనము ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికి మనకు సహాయం అందిస్తుంది అది, అదే ముఖ్యం. కాబట్టి మనకిప్పుడు అదే గురువు. ఇప్పుడు శ్వాసను పరిచయం చేసిన పత్రిజీని మనం గురువుగా మనం భావిస్తున్నాం, కానీ వారు ఎప్పుడు మనల్ని భావించనివ్వలేదు. అంటే ఆయన ఏమంటారంటే గురువు సజెషన్స్ ఇస్తారు, నీకు నువ్వు ఎలా వెళ్ళాలి గైడ్ చేస్తారు, నీకు చెప్తారు మార్గాన్ని. అంటే ఒక గురువు శిష్యులు వెళ్తూ ఉన్నారు, గురువు దగ్గర లాంతర్ ఉంది, ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత రెండు రోడ్లు వచ్చేస్తాయి, గురువు చెప్తారు నీ రోడ్లో నువ్వు వెళ్ళిపో అంటారు ఆయన. అప్పుడు శిష్యుడి దగ్గర ఏమీ ఉండదు, అప్పుడు లాంతర్ ఉండదు. అప్పుడు ఆ శిష్యుడు గాబరా అంటే గనక కంగారు వచ్చేస్తుంది, ఎలా ఈ చీకట్లో ఎలా వెళ్ళాలి అని. ఎప్పటికైనా ఏమంటే గురువు ఒకటే చెప్తారు, నీ జ్యోతితోనే నువ్వు వెళ్ళు, ప్రయాణం చేయమని. అందుట్లో మన పత్రిసారి గురించి కూడా తెలుసు మనకి, నీ జ్యోతిని అప్పో దీపోభవ అని బుద్ధుడు చెప్పినట్లు ఆయన కూడా ఏమంటారు, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి, ఇంకొకళ్ళు నీ దీపాన్ని ఎవరు వెలిగిస్తారు అంటారు ఆయన. అంతే, ఎన్ని విన్నా సరే నీ కామన్ సెన్స్ తోనే నువ్వు ముందుకు వెళ్ళాలని అల్టిమేట్ విషయాలు చెప్పారు మేడం. సార్ మీరేమంటారు? ఎస్ సార్, అంటే నా ఉద్దేశంలో ఒక గురువు తన క్రింది స్థాయిలో ఉన్న వాళ్ళని ఫాలోవర్స్గా తయారు చేయాలా, డిసైపుల్స్గా తయారు చేయాలా అనే ఒక ఉద్దేశాన్ని బట్టి ఇది మారిపోతుంది సార్. ఫస్ట్ వాళ్ళని డిసైపుల్స్గా, అంటే తను ఏదైతే బోధిస్తున్నాడో అది పూర్తిగా వాళ్ళు ఆచరించి, వాళ్ళు అనుభవించి, తనకు సమానంగా వాళ్ళు గురువు అవ్వాలి అని అనుకున్నప్పుడు డే 1 నుంచే నీకు నువ్వే గురువువి అన్న బోధనతో స్టార్ట్ చేస్తేనే జ్ఞానాన్ని మాత్రమే తీసుకొని ఆ గురువు అన్నటువంటి ఒక పిక్చర్ని పక్కన పెట్టి వాళ్ళు కూడా గురువుగా తయారవుతారు, అంటే డిసైపుల్స్గా తయారవుతారు. లేదు నేను గురువుని అని ప్రకటించుకొని ఆ గ్యాప్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో ఒక మూఢభక్తితోని, ఒక సరెండరెన్స్తోని కొద్దిపాటి జ్ఞానాన్ని మాత్రమే ఆచరించి మిగతా టైం అంతా ఒక సరెండరెన్స్లోని వాళ్ళు ఒక భక్తులుగా తయారవుతారు, ఫాలోవర్స్గా తయారవుతారు. అంటే గురువు ఉన్నా సరే గురువు విగ్రహానికి, గురువు ఫోటోకి ఇంకా వాటన్నిటికీ ఉన్నా కూడా సో దానికి ఇంపార్టెన్స్ ఒక ఫాలోవర్ మెంటాలిటీలో వెళ్తారు. కాబట్టి నిజంగా నీ శ్వాసే గురువు లేదా నీకు నువ్వే గురువు అని ఒక చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తనకు సరిసమానంగా తయారు చేయాలన్నట్టు ఒక గురువుతో ఒక ఆలోచన, డిసైపుల్ని తయారు చేయాలనుకున్న వాళ్ళకి అందుకే గురువును తయారు చేయాలి వాళ్ళ తపనతో నువ్వే గురువు అని చెప్పి డే 1 నుంచే వాళ్ళు స్టార్ట్ చేస్తారు అలా అనుకున్నప్పుడు అనమాట. లేదంటే ఇంకా గురువు ఎక్కడ శిష్యుడు ఎక్కడ ఉంటుంది. అందుకే ఈ సందర్భంలో పత్రికతో వెళ్తున్నప్పుడు కూడా ఒక పుస్తకం నుంచి ఒకటి వినిపించారు. అక్కడ ఏముందంటే ఏ ట్రూ గురు విల్ ఆల్వేస్ మేక్ హిమ్సెల్ఫ్ వరస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ అని. ఓహో, ఒక నిజమైన గురువు తగ్గించుకుంటాడు తను తాను. నిజమైన గురువు ఎప్పుడు కూడా తన శిష్యుల దగ్గర తను తాను తగ్గించుకుంటాడంట. సో అది సర్వసాధారణంగా ఎక్కడ కూడా రాదు. అది సరే చెప్పిన ఈ పాయింట్ మాత్రం చాలా అండి అల్టిమేట్ పాయింట్. ఏమంటే నిజంగా ఎంత గొప్ప గురువైనా కానీ ఆ శిష్యుడు ఉన్న రేంజ్కి ఆయన దిగిపోయి ఆ శిష్యుడికి చెప్పడం జరుగుతుంది, తను తగ్గించుకుంటారు. ఎందుకంటే ఆ శిష్యుడు కూడా తనలాగా, అంటే తను కూడా ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళడానికి తనలాగా ఒక గురువులాగా అవ్వాలి. అంటే ఈ గురువు అక్కడ తగ్గి ఆ శిష్యుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. తన అవసరమా ఇంకా అనే ఓ భావన క్రియేట్ చేస్తారు మనకి. అది ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి, ఇంక ఈయన మీద మన దగ్గర జ్ఞానం ఉంది, ధ్యానం ఉంది, మనది మనం చేసుకొని వెళ్దాం అన్న ఒక ఆలోచనలోకి తీసుకొచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు నిజంగా ఒక అసలైన గురువు. మరి అది సార్, అది ప్రమాదానికి వెళ్ళి నేను గురువుని మించిపోయినా ఆయనకన్నా నాకెక్కువ తెలుసు అని భావన వారు ఉన్నప్పుడు కాకపోయినా లేనప్పుడు వచ్చే ప్రమాదం ఉందంటారా? ఉన్నాయండి, చూశాను నేను కూడా, రియల్గా చూసాను. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, పడిపోతారు. అంతకని ఏమవుతుందండి మేడం, అహంకారం వస్తుంది. అహంకారంకి ఏదో ఒక రోజు మళ్ళీ పే చేయాలి. గురువు అవకాశం ఇవ్వడం ఇంపార్టెంట్. ముందు గురువుగా ఆయన బాధ్యత. నువ్వు దాన్ని అహంకారవంతంగా తీసుకెళ్తావా, సవ్యంగా అర్థం చేసుకొని నువ్వు ఒక మంచి గురువుగా తయారవుతావు, అది మళ్ళీ శిష్యుడికి సంబంధించింది. గురువు యాంగిల్ నుంచి మనం మాట్లాడేటప్పుడు మాత్రం
డిసైపుల్ చేయాలా ఫాలోవర్ చేయాలన్న దాన్ని బట్టి అతను ఇచ్చే బోధన తీసుకునే వాళ్ళని బట్టి అల్టిమేట్ పాయింట్ సార్ ఇది. సార్ శ్వాసే గురువు అన్నారు, నేను గురువుని కాదన్నారు, మనమేమో గురువు పరంపర గురించి మాట్లాడుతున్నాం. దాన్ని ఏమంటారు, ఎలా అర్థం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఒక ప్రత్యేకమైన విశిష్టమైన విలక్షణమైన గురువు. అంటే మామూలు గురువుల కంటే ఆయన సపరేట్గా ఉన్నాడు. ఎందుకోసం అంటే ఆయన మెయిన్గా బుద్ధుడిని ఒక ఫాలోవర్గా ఉండి సుఖమయ, అంటే అతను ఎవరైతే తాను అనుభూతి చెంది ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత అది ఇతరులకు బోధించాడు బుద్ధుడు. అదే విషయాన్ని మన పత్రిజీ గారు చెప్తూ ఆయన ఫోకస్ అంతా ఏముందంటే ఆత్మాధిక ఎదుగుదల కోసం అందరిని ప్రజల్ని తయారు చేయాలి, ఆత్మాధికలో ఉండే శక్తిని చెప్పాలి, ఆత్మాధిక ఒక శాస్త్రాన్ని బోధించాలి, ఆత్మాధిక ఒక వివరణను అందరికీ అందించాలని అతను మొట్టమొదటి నుంచి డే 1 నుంచి ఏమంటాడు, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. అంటే అంటే మై డియర్ ఫ్రెండ్స్ అంటే నేను నిన్ను ఒక స్నేహితుడిగా, నేను నిన్ను ఒక దేవునిగా, నిన్ను ఒక గురువుగా స్వీకరిస్తున్నాను. అంటే అది అంటే ఆయన అంత గ్రేట్నెస్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్రలో ఒక చోట లాస్ట్లో ఏం చెప్తాడంటే, స్వామి వివేకానందుడు నాకు ప్రియమైన శిష్యుడే కానీ నేను అతని శిష్యుడిని అంటాడు. వావ్. అంటే అయితే అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే శిష్యుడుగా స్వామి వివేకానంద చాలా ఎదుగుతూ ఉన్నాడు అది గురువు శక్తితోటే, అప్పుడు ఈ గురువు కూడా అతనికి అంత రెస్పెక్ట్ ఇచ్చి అతని శిష్యుడిగా నేను ఉంటానంటాడు. అది తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఉన్న సిద్ధాంతాలు అవన్నీ చూస్తే కూడా చాలా మన రకరకాల సిద్ధాంతాలను ఆయన ప్రబోధించాడు. ఆ సిద్ధాంతాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేయడం కోసము శిష్యులుగా తయారు చేస్తే అది వేరే లేదు, గురువుగా తయారు చేసి చెప్తున్నాడు ఏంటి, మీరందరూ పిరమిడ్ మాస్టర్లు, మీరందరూ అహింసావాదులు, మీరందరూ శాకాహారులు, ఈ విషయాన్ని ప్రపంచానికి మొత్తానికి వ్యాప్తి చేయండి, ప్రపంచంలో అన్ని పిరమిడ్లు కట్టేయండి, అహింసా జగత్ చేయండి, తర్వాత ధ్యాన జగత్ చేయండి, పిరమిడ్ జగత్ చేయండి. ఆయన సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం గురువులుగా తయారు చేశాడు. ఎలా గురువుగా తయారు చేశాడు? ఇప్పుడు మనకి ఎన్నో రకరకాల పుస్తకాలు ఉన్నాయి. యువర్ బ్రెత్ ఈజ్ యువర్ గురు అని, తర్వాత ప్రాణాయామం అంటే ఏంటి, ప్రాణాయామం హౌ యూ విల్ ఒక గురువుగా ఎలా ఉంటుంది అంటే ఇలాంటి పుస్తకం స్వామి రామాయణం రాసి వీటిలో ఏంటంటే పత్రిజీ గారు చెప్పక ముందే అంటే ఆయన శాస్త్రాలు చాలా చదివింది కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన యొక్క బురుకిటి నుంచి ఈ నాసికా పుటాల వరకు ఏదైతే ఉందో ఆ దాంట్లోనే మొత్తం బ్రహ్మాండాన్ని మనం చూడగలుగుతాం. దానిలోనే మన ఆత్మజ్ఞానాన్ని జ్ఞానోదయాన్ని చేసుకోగలుగుతాం, ఆత్మ సాక్షాత్కారం చేయడానికి కూడా అదే మెయిన్. అంటే దీని బృకుటి దగ్గర ఉండే త్రినేత్రం అనేది ఏదైతే ఉందో దాంతో మనం హాస్టల్ ట్రావెలింగ్ కానీ లేకుంటే విషయాలు పూర్వజన్మ పరంపరల గురించి తెలుసుకోవడం కానీ తర్వాత జ్ఞానోదయం కావాలి, ఇవన్నీ కారణమవుతాయి. దీన్ని ఎలా గమనిస్తామంటే ఓన్లీ శ్వాసని గమనించారు కాబట్టి అన్నిటికైనా పెద్ద గురువు శ్వాసే అని. దేనికైనా మొట్టమొదటికి చివరి వరకు ఎండ్ వరకు తీసుకెళ్లేది కూడా శ్వాసే. అందుకోసం అలా పెట్టారు, అందరినీ గురువులుగా తయారు చేయడం వారి ఉద్దేశం. అది వండర్ఫుల్ సార్. అందుకే పత్రిజీ పిరమిడ్ మాస్టర్ అంటే ఎనలేని అపారమైన గౌరవాన్ని ఇస్తాం. మనం మా మాస్టర్స్ అని కూడా ఎంతో మంది స్పిరిచువల్ సైంటిస్టుల దగ్గర కూడా మనల్ని గ్రేట్గా ఇంట్రడ్యూస్ చేశారు. దానికి కారణం మీరు రామకృష్ణ పరమహంసనే నేను వివేకానందని శిష్యుణ్ణి అని చెప్పడం అంటే అసలు ఇది అల్టిమేట్ గూస్ బాంబ్స్ పాయింట్. సో అల్టిమేట్ సార్, అద్భుతమైన విషయాలు అందించారు. సో చివరగా మీ మెసేజ్ సార్. సంవత్సరానికి ఒకసారి వచ్చినా కూడా గురు పౌర్ణమి, అది వచ్చే సంవత్సరం అంతా కూడా మన పై స్థాయిలో ఉన్నటువంటి ఒక గురువుగా మనం ఎవరైతే నిర్ణయించుకుంటామో వారి దగ్గర నుంచి ఒక సంవత్సరానికి సరిపడా ఒక వార్షిక ప్రణాళిక తీసుకోవాలి. అంటే కొత్త బట్టలు కుట్టించుకుంటాం ప్రతి సంవత్సరం ప్రతి పండగకి. ఈ శరీరానికి బట్టలు ఎంత ఇంపార్టెంటో ఆత్మకి ఆత్మవిద్య కూడా అంత అవసరం. కాబట్టి ప్రతి సంవత్సరం ఆ గురు సాంగత్యంలో ఒక సంవత్సరానికి సరిపడగా మనం ఒక ప్రణాళికను కనుక మనం తయారు చేసుకుంటే ఆత్మ ప్రణాళిక, అదే మనకి ఒక గురువుగా మనకు తోడ్పడి సంవత్సరం అంతా కూడా దారి చూపుతుంది. కాబట్టి ఆ వార్షిక ఆత్మ ప్రణాళిక అనేది ఒకటి తయారు చేసుకోవడం, దాన్ని మనకు అందివ్వడానికి ఎవరైతే మనకు అందుబాటులో మనకన్నా ఉన్నతంగా, ఇదంతా ఆత్మవిద్య పరంగా నేను మాట్లాడుతున్నాను, వాళ్ళని కలుసుకొని ఆ గురు పౌర్ణమి రోజు వారి దగ్గర నుంచి సందేశం తీసుకొని మనకు ఉన్నటువంటి అవగాహనతో ఒక ప్రణాళికను తయారు చేసుకొని ప్రతి ఒక్క సంవత్సరం మనం ఆత్మపరంగా ఎదిగితే అదే చివరికి జన్మను ఆకర్షణ చేసుకోవడానికి ఖచ్చితంగా తోడ్పడుతుంది, మోక్షప్రదాయంగా ఉంటుంది. దానికి గురు పౌర్ణమి అనేది ఒక గొప్ప అవకాశము.
పూర్వకాలంలో ఉంది ఆ గురువు శిష్యుడు అనేది. ఇప్పుడు అది క్రమేపీ రీప్లేస్ అవుతూ ఆ ప్లేస్లో ఈరోజు మనం జబ్బులతో డాక్టర్ని కూర్చోబెట్టాము. ఆచార్య సాంగత్యం అని చెప్పి గురువుని కలిసేవాళ్ళం నెల. ఇప్పుడు బీపీకి షుగర్కి ట్యాబ్లెట్లకేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ప్లేస్లో డాక్టర్ని కూర్చోబెట్టాం. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి లైన్లో ఉండి అదంతా చేసే బదులు గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర మన ఆత్మజ్ఞానం తెలుసుకుంటే అసలు ఆ జబ్బుల బారిన పడాల్సిన అవసరం ఉండదు. సో ఒక డాక్టర్ వెర్షన్లో అయితే మాత్రం నేను చెప్పదలుచుకుంది అయితే గురువుని ఏ రోజైతే మనం పూర్తిగా గౌరవించి మన జీవితంలోకి నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి మనం ఆహ్వానిస్తాము, అప్పుడు మిగతా ఏ విషయాలకైనా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మనకి మనమే మన మూడో నేత్రంతో మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. దాంట్లో ఉపయోగపడేదే ఈ గురు శిష్య సంబంధం అనేది నా ఉద్దేశం. వండర్ఫుల్ మెసేజ్ సార్. మేడం మనము ఈ గురు పూర్ణిమ సందర్భంగా మనం చెప్పేదండి, గురువు యొక్క ప్రేరణతో ముందుకు వెళ్ళాలని, ఆత్మ ఎదుగుదలకి గురువు యొక్క వాక్కుల్ని మనము తీసుకుని ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాం. వండర్ఫుల్ మేడం. సార్ ఇది ఇక్కడ నేను ఒక చిన్న మెసేజ్ని నేను చైతన్య మహాప్రభుకి చాలామంది శిష్యులు ఉన్నారు. అయితే ఒకసారి చైతన్య మహాప్రభు తన శిష్యులందరినీ తీసుకొని ప్రయాణం చేస్తూ ఉంటే ఒక శిష్యుడికి ఒక సందేహం వస్తుంది. గురువుగారు, నాకు భగవద్ దర్శనం ఎప్పుడు జరుగుతుంది అంటాడు. గురువు శిష్యుడిని ఎంత పైకి తీసుకెళ్తాడని. ఆ గురువు అంటాడు, అరే నువ్వు మందబుద్ధి, అటు చూడు ఇంత పెద్ద చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు పడతాయి నీకు భగవత్ సాక్షాత్కారం కావడానికి అంటాడు. అయితే అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ శిష్యుడు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. ఏంటంటే నేను ఎప్పుడుకో ఒకసారి నేను భగవత్ సాక్షాత్కారం చేసుకుంటున్నాను అని సంపూర్ణ గురువు మీద సంపూర్ణ విశ్వాసంతో ఉండే వరకు మళ్ళీ అంటాడు 10 నిమిషాల తర్వాత, ఇప్పుడు ఈ చెట్టుకి ఎన్ని కాండాలు ఉన్నాయో అన్ని జన్మల్లోనే నీకు సాక్షాత్కారం అవుతుంది. ఇంకా ఆనందంగా ఉండి గురువు అంటే భక్తితోటి ఉంటాడు. ఉంటే అప్పుడు అంటాడు కదా, ఇన్ని లేదు ఈ సంవత్సరమే నీకు అది భగవత్ సాక్షాత్కారం అవుతుంది అంటే ఇంకా తన్మయత్వంతో ఉంటాడు. ఉన్నప్పుడు ఈ నెలలోనే అవుతుంది అంటాడు. ఈ నెలలోనే అవుతుంది అని ఇంకా అతను అంటే ఈ నెలలో కాదు ఈ రోజే అవుతుంది అంటాడు. అప్పుడు మిగతా శిష్యులందరూ అంటే ఎలా చేయగలుగుతారు సార్ గురుగారు అంటే, నా తపశ్శక్తిని ధారపోసి ఈ క్షణంలోనే భగవద్ దర్శనం చేపిస్తానని అతనికి భగవద్ దర్శనం చేపిస్తాడు. సూపర్. అంటే అంత శక్తి అంత పైగా తీసుకెళ్తాడు. కాబట్టి గురువు మీద ఇతనికి అచంచలమైన భక్తి విశ్వాసం శిష్యుడికి ఉండాలి. ఉన్నప్పుడు ఏ పాత్ర ఎక్కడికైనా అతను తీసుకెళ్ళడానికి శిష్యుడు ఎప్పుడు గురువు రెడీగా ఉంటాడు. అంటే మీ సందేశం ఏంటి? గురువు పైన మనకు తపన సాధన, వారు ఏం చెప్పినా అద్భుతమైన దాన్ని సాధించడం కోసం దాని ఆచరణలో పెట్టడం కోసం అప్పటికప్పుడు ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా ఫలితం వస్తుంది. అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మాస్టర్స్. ఇది మిత్రులారా, ఈనాటి జ్ఞాన సభ ద్వారా గురువు అంటే తనను తాను వెలుగుతో జ్ఞానముతో నింపుకున్నవారు అని అర్థం చేసుకున్నాం. గురు పరంపర నుండి మనమే గురువులుగా కూడా ఎలా ఎదగొచ్చో దానికి శ్వాస అనే ఒక అద్భుతమైన సీక్రెట్ అందించబడింది. మనల్ని చిన్న స్థాయి ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తీర్చిదిద్దేది శ్వాసే అని తెలుసుకున్నాం. రకరకాల గురువులు ఉన్నారా అంటే వారు చెప్పే స్థాయిని బట్టి పేర్లు పెట్టాం తప్ప అందరూ ఇచ్చేది జ్ఞానమే అని కూడా తెలుసుకున్నాం. మిత్రులారా, మరి నేటి తరము గురువులను ఎక్కడ గురువులను చూస్తున్నారు అంటే ChatGPT, యూట్యూబ్ ఛానల్, ఏది కావాలన్నా ఇంట్లో వాళ్ళని కాకుండా మనం టెక్నాలజీ ద్వారా వెళ్తున్నాం. కానీ అదే టెక్నాలజీ కూడా గురువుల యొక్క సారాన్ని అందిస్తున్నదన్న ఒక అద్భుతమైన విషయాలు ఇవాళ తెలుసుకున్నాం. నాటి తరానికైనా నేటి తరానికైనా గురువు యొక్క ఆ వైబ్రేషన్, ఆ ఫిజికల్ టచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన డాక్టర్ గోపాలకృష్ణ గారి మెసేజ్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, ప్రతి సంవత్సరం డ్రెస్ కొన్నట్టే ప్రతి సంవత్సరం మనకు గురు పౌర్ణమి వస్తుంది. ఈరోజు మనం ఎవరినైతే మనకన్నా గొప్ప గురువుగా భావిస్తామో, జ్ఞానం ఉన్న వ్యక్తిగా భావిస్తామో, వారి నుండి ఈ సంవత్సర ప్రణాళికను కనుక మనం తీసుకుంటే, మనం ఆత్మజ్ఞానిగా చేయాల్సిన సాధన చేస్తే ఈ గురు పౌర్ణమి నుండి నెక్స్ట్ గురు పౌర్ణమి వరకు మనం కూడా ఉన్నతంగా ఎదగొచ్చు అని తెలుసుకున్నాం. సో మేడం గారి ద్వారా, వారి సందేశం ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, గురువు ఏదైతే చెప్తారో వారి పట్ల గురితో ఆ సాధనలో ఉండడమే మనం గురు పౌర్ణమి రోజు చేయాల్సింది అని తెలుసుకున్నాం. మరొక గెస్ట్ లక్ష్మీనారాయణ గారి సందేశం అద్భుతంగా తెలుసుకున్నాం మనం. వారి గురువు గారు ఏం చెప్పినా ఇన్ని సంవత్సరాలు పడుతుందన్నా తన్మయత్వమే,
తక్కువ టైం పడుతుందన్నా తన్మయత్వమే. అలా గురువు చెప్పిన మాటలకు తన్మయత్వం పొందిన ఆ శిష్యుడికి తన శక్తిని అంతా ధారపోసి అదే రోజు మనకు దివ్య జ్ఞాన ప్రకాశాన్ని అందించడం అనేది మనం తెలుసుకున్న ఒక గొప్ప విషయం. ఈ తరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆఫ్లైనే, ఆన్లైనే. మీకు కూడా తెలుసు, క్లాసుకు వెళితే ఆ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసు, ఆన్లైన్లో క్లాసు వింటే ఎలా ఉందో తెలుసు. కాబట్టి మై డియర్ యూత్, మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ విన్నపం ఏంటంటే, మనం ఫిజికల్గా గురువులను కలవడం, మన శ్వాస గురువుతో ఉండడం అనేది నేటి తరానికి చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్లో మరి గురు కృప అంత అపారంగా ఉంటుందా, గురు కృప ద్వారా మనం ఎదుగుతామా, ఒక ఉదాహరణగా ఇప్పుడు తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ గురు కృప గురించి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.